వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మనం శ్రీ సాయి లీలామృతం సప్తమోధ్యాయానికి చేరుకున్నామమ్మా. షష్టమోధ్యాయ పరంగా మనం సకల దేవతా స్వరూపం అనేటువంటి అంశం రీత్యా సద్గురుని యొక్క అనేక మహిమలు నిదర్శనాలు మనం తెలుసుకున్నాం. పాండురంగ విఠలుడిగా, శ్రీరాముడిగా ఎవరెవరి ఇష్టదైవాన్ని మనస్సులో ధ్యానిస్తూ ఆ యొక్క గురువుని సేవిస్తున్నారో వారందరికీ కూడా ఆ యొక్క ఇష్టదైవం వారు సేవించేటువంటి గురువులోనే ఉన్నట్లుగా అంతటి మహిమని, అంతటి నిదర్శనాన్ని సద్గురువు ప్రసాదించినటువంటి వైనం మనం తెలుసుకున్నాం. నేటి అధ్యాయ రీత్యా మనం సకల సాధు స్వరూపం అనేటువంటి విషయం రీత్యా మరెన్నో అంశాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. నిర్గుణుడు, నిరాకారుడు అయిన భగవంతుడు తపోనిష్ఠులైన మహర్షులకు మాత్రమే ధ్యానంలో గోచరిస్తాడు. సామాన్యులను ఉద్ధరించడానికి ఆయనయే పరిపూర్ణులైన మహనీయుల రూపాలలో భూమి మీద అవతరిస్తూ ఉంటాడని భాగవతాది సద్గ్రంథాలు చెబుతున్నాయి. కానీ అందరూ మహనీయులుగాను ఉన్న దైవమే సాయిగా ప్రత్యేకించి అవతరించిందని భక్తుల అనుభవాలు నిరూపిస్తూ ఉన్నాయి. అందుకే ఆయన అద్వితీయ పూర్ణ దత్తావతారం, సకల సాధు స్వరూపం. శ్రీ నరసింగ మహారాజ్. సాకోరి నివాసి హంసరాజ్ ఉబ్బసంతో బాధపడుతున్నాడు. అతనికి సంతానం కూడా లేదు. అతను ఈ 2 బాధలు నివారించమని నాసిక్ నివాసి దిగంబరి అయినటువంటి నరసింగను సిద్ధపురుషుడిని ఆశ్రయించాడు. అతని దేహాన్ని ఒక భూతం ఆవేశించి సంతానం లేకుండా చేస్తోందని సాయిబాబాను దర్శిస్తే ఆయన అతని చెంప మీద 2 దెబ్బలు కొట్టి భూతాన్ని పోగొడతారని ఆ మహనీయుడు చెప్పారు. అతను 1911లో సాయిని దర్శించగానే అతడేహీ చెప్పకముందే సాయి అతని చెంప మీద 2 దెబ్బలు కొట్టి దుష్టగ్రహమా పో బయటికి అని గద్దించారు. కొద్ది కాలానికి అతనికి సంతానం కలిగింది. ఈ మహనీయులిద్దరి ఆంతర్యం ఒక్కటేనని ఈ సంఘటన నిరూపిస్తున్నది. అది ఏమీ చెప్పకుండానే చూసారా, ఆ నరసింగ మహారాజ్ చెప్పినట్లుగానే సాయి ఇలా చేశారు కదా. మహనీయుల ఆంతర్యాలు ఒకటే అమ్మా. దహను నివాసి హరిభావు కార్నిక్ 1917లో గురు పూర్ణిమ నాడు సాయిని దర్శించి సెలవు తీసుకుని మసీదు మెట్లు దిగుతూ ఆయనకొక రూపాయి దక్షిణ ఇస్తే బాగుండునని తలచినాడు. సెలవు తీసుకున్నాక ఆయనను తిరిగి దర్శించరాదని శ్యామ అతనిని పంపివేశాడు. అతను నాసిక్లో దిగి ఆలయంలో ప్రవేశిస్తున్నాడు. ద్వారం వద్ద భక్తుల మధ్యలో ఉన్న నరసింగ మహారాజ్ హరిభావు చెయ్యి పట్టుకుని నా రూపాయి నాకివ్వు అన్నారు. ఆ రూపంలో సాయియే తానివ్వదలిచినటువంటి దక్షిణ స్వీకరిస్తున్నారని గుర్తించి సంతోషంగా సమర్పించాడు కార్నిక్. సాయి నర్సింగ్ ఒక్కరే. మౌల్వీ సాహెబ్. ధనికుడైన షాపూర్జీకి సంతానం లేదు. యాత్రలు, దానాలు, శాంతులు చేసినా ఉపకరించలేదు. దాసగణ సలహాపై అతను సాయిని దర్శించాడు. అతని మొరవిని సాయి
రూ. 5 దక్షిణ కోరారు గాని, మరలా తమకిదివరకే రూ. 3.14 ముట్టిందని చెప్పి, రూ. 1 2 మాత్రమే తీసుకుని ఆశీర్వదించారు. ప్రథమంగా షిరిడీ దర్శించిన షాపూర్జీకి సాయి మాటలు అర్థం కాక దాసగణును అడిగాడు. అతడాలోచిస్తే, ఒకరోజు నాందేడ్‌లో మౌల్వీ సాహెబ్ అను సాధువును షాపూర్జీ సత్కరించాడని గుర్తొచ్చింది. నాటి ఖర్చుల చీటీ చూస్తే రూ. 3.14 అయింది. ఆ రూపంలో అది సాయికే చెందినదని దాసగను వివరించాడు. తరువాత షాపూర్జీకి 12 మంది బిడ్డలు కలిగి నలుగురు జీవించారు. అంటే మన యొక్క ఏవైనా దుష్కర్మల బలాన్ని ఆ విధంగా తీసి మనకి సత్ఫలితాల్ని అందించడంలోని మర్మమే దక్షిణ స్వీకరించడంలో గల విశేషం. మన యొక్క మన యొక్క పురాకృత కర్మలన్నమాట. అంతేకాక కొన్ని కొన్ని సంచిత ప్రారబ్ధ కర్మలంటారు చూడు అట్లా. సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిలనన్నిటినీ కూడా నశింపచేసి ఈ జన్మలో మనకి ఏ అంశాలకైతే ఆ కర్మలు అడ్డు తగులుతున్నాయో ఆ అంశాలను రీత్యా మన బాధలు తొలగించడానికని చెప్పి అలా దక్షిణ స్వీకరిస్తూ ఉంటారు అనే భావన మనం అర్థం చేసుకోవాలి. శ్రీ అక్కల్కోట స్వామి. అక్కల్కోటలో దత్తావతారమైన స్వామి సమర్థ నిర్యాణం చెందనున్నారు. భక్తుడు కేశవనాయక్ శోకిస్తూ ఉంటే స్వామి పాదుకలతనికిచ్చి, నా అవతారం షిరిడీలో ఉన్నారు సేవించుకో అన్నారు. తరువాత నాయక్ తన కొడుకును తీసుకుని షిరిడీ బయలుదేరాడు. రైల్లో షిరిడీ వెళ్లేవారు కలిసి సాయి కేవలం పిచ్చి ఫకీర్ అని చెప్పారు. అయినా షిరిడీ చేరాక నాయకులతో వారు కూడా మసీదుకు వచ్చారు. నాయక్‌తో సాయి, నువ్వు నీ కుమారుడు రావచ్చు, తక్కిన వారొస్తే భ్రష్టులవుతారు అన్నారు. తరువాత వేప చెట్టు నుండి కొద్ది ఆకులు అందరికీ పంచి రుచి చూడమన్నారు. అవి నాయకులకు తీయగాను, మిగిలిన వారికి అతి చేదుగాను ఉన్నాయి. సద్గురు భక్తులకు సంసారం మధురంగాను, విద్యాహంకారులకు చేదుగాను ఉంటుంది. హరిశ్చంద్ర పితలే యొక్క కుమారుడి మూర్ఛ వ్యాధి ఎన్ని వైద్యాలకు లొంగలేదు. మిత్రుని సలహాపై సాయిని దర్శించగా వారి ఆశీర్వచనంతో తగ్గింది. తర్వాత వారికి సెలవిస్తూ సాయి, బాపు, ఇదివరకు మీకు రూ. 2 ఇచ్చాను, ఇప్పుడు మరో రూ. 3 ఇస్తున్నాను, వీటిని కూడా పూజించుకో, మేలవుతుంది అని 3 కాసులు ఇచ్చారు. ప్రథమంగా షిరిడీ దర్శించిన పితలేకు ఆ మాటలు అర్థం కాక ఇల్లు చేరి తన తల్లినడిగాడు. ఆమె, నీ చిన్నతనంలో మనం అక్కల్కోట స్వామిని దర్శించాం. అప్పుడు ఆయన రూ. 2 పూజించుకోమన్నారు. మీ తండ్రిగారు పోయాక అవి కనిపించలేదు. ఆయనే మరలా సాయిబాబా రూపంలో నిన్ను అనుగ్రహించారు అన్నది. ఇందాకటి ఇందాకటి అంశం రీత్యా తెలుసుకున్నాం గదా! ఏమనంటే, ఆ భక్తుడు అక్కల్కోట స్వామి సమాధి చెందబోతూ ఉంటే, షిరిడీలో నా అవతారం ఉన్నారు సేవించుకో అని చెప్పారు కదా! అట్లాగే ఇక్కడ ఇంకొక నిదర్శనం అన్నమాట ఇది. ఏమిటంటే సాయిబాబా ఏం చెప్పారు? గతంలో నీకు 2 అణాలు ఇచ్చాను. ఇప్పుడు 3 అణాలు ఇస్తున్నాను. నీకు అసలైతే 5 అణాలు ఇద్దామనుకున్నా కానీ గతంలో 2 ఇచ్చా. ఇప్పుడు 3 ఇస్తున్నా అంటే గతంలో ఏమిటా, నేను ఇప్పుడే కదా ప్రథమంగా రావటం అని అతను అనుకున్నాడు. ఇతను హరిశ్చంద్ర పితలే అని చెప్పి ఆయన బొంబాయిలో ఉండేవారు. అయితే ఇంటికి వెళ్ళి తన తల్లిని అడిగితే అప్పుడు వారికి అవగతం అయింది అంశం కదా. అక్కల్కోట స్వామి సమాధి చెందాక భక్తుడు కృష్ణజీ తరచూ వారి సమాధిని దర్శిస్తూ ఉండేవాడు. ఒకనాటి రాత్రి అతనికి స్వామి దర్శనమిచ్చి, ఇప్పుడు అక్కల్కోటలో ఏముంది, నేనిప్పుడు షిరిడీలో ఉన్నాను, అక్కడ సేవించుకో అన్నారు.
మరురోజే అతను షిరిడీ చేరి సాయి సన్నిధిలో 6 మాసాలున్నాడు. అలవాటు ప్రకారం అక్కల్కోట వెళ్ళడానికి అనుమతి కోరాడు కృష్ణజీ. సాయి ఇప్పుడక్కడేముంది? ఆ స్వామి ఇప్పుడు నా రూపంలో ఇక్కడ్నే ఉన్నారు. అక్కడకు వెళ్ళడమెందుకు? అన్నారు. అంటే అంటే ఇప్పుడు ఇహ ఆ యాత్రే ఎందుకు అక్కర్లేదు అయితే షిరిడీకెళ్ళొస్తే చాలు అని కాదమ్మా భావన. ఒక్కొక్క భక్తుడు ఏమిటంటే ఒక్కొక్క అవతారమూర్తి సమాధి చెందాక అంతులేని దిగులు పడతారు. ఆ దిగులు పడినప్పుడు వాళ్ళకి ఏమిటంటే కొంచెం ఆ యొక్క మనసుకి సాంత్వన కలుగజేయడానికని ఎవరైతే సారూప్యంగా ఉన్నారో ఆ రూపాన్ని చూచి వారు కొంచెం మళ్ళీ హ్మ్. ఆ సమాధి చెందినటువంటి మూర్తినే ఇందులో చూసుకొని సేవిస్తారు అనేటువంటి రీత్యా అక్కడేం లేదులే ఇప్పుడిక్కడే ఉందిలే ఇక్కడనే నన్ను సేవించుకో అని చెప్పడంలోని గల ఆంతర్యం. నారాయణ్‌కు ప్రమాదంగా జబ్బు చేసినప్పుడు మిత్రులు సాయి పటము, విభూది ఇచ్చారు. మరురోజే అతని జబ్బు తగ్గిపోయింది. అయినా దత్తావతారమైన అక్కల్కోట స్వామి పటం ప్రక్కనే ఫకీరైన సాయి పటం ఉంచకూడదని తలచి దూరంగా ఉంచాడు నారాయణ్. నాటి రాత్రి స్వప్నంలో అతనికొక ఫకీరు దర్శనమిచ్చి, ఆ ఫకీరు, స్వామి వేరు కాదు అని చెప్పాడు. మరురోజే అతను సాయి పటాన్ని కూడా పూజలో పెట్టాడు. మరొకసారి ఆరతి సమయంలో బాపూ సాహెబ్ జోగుకు అక్కల్కోట స్వామిగా దర్శనమిచ్చారు సాయి. బాబా అక్కల్కోట స్వామి ఒక్కరే. గురు ఘోలప్ స్వామి కోటీశ్వరుడు బూటీ సాయి సన్నిధిలో ఉంటున్న రోజులవి. ఒకరోజు ఉదయం సాయి లెండీ తోటకు బయలుదేరుతూ ఈరోజు కాషాయం ధరిస్తాను అని అన్నారు. కాని భక్తులు తెచ్చినా ధరించలేదు. మధ్యాహ్నానికి నాసిక్ నుండి మూలే శాస్త్రి అనే శ్రోత్రియ బ్రాహ్మణుడు బూటీతో పనిపడి షిరిడీ చేరాడు. ఇద్దరూ సాయిని దర్శించినారు. బాబా తమ పైకంతో పండ్లు కొని భక్తులకు పంచారు. అప్పుడు బాబా చేతిలోని రేఖలు పరిశీలించాలని కోరాడు మూలే శాస్త్రి. బాబా 4 అరటిపండ్లు ప్రసాదించి ఊరుకున్నారు గాని చేయి చూడడానికి తాము మానవ మాత్రులం కామని 4 పురుషార్థాలు ప్రసాదించే దైవస్వరూపులమని వారి భావన కావచ్చు. తర్వాత బసకు చేరి స్నానం చేసి అగ్నిహోత్రమారంభించాడు శాస్త్రి. మసీదులో హారతి సమయంలో బూటీని పిలిచి ఆ నాసిక్ బ్రాహ్మణుని దక్షిణ తీసుకురమ్మని చెప్పు అన్నారు బాబా. బూటీ ఆ మాట చెప్పగానే శ్రోత్రియుడైన తనను ముస్లిమైన బాబా అలా ఆజ్ఞాపించడం అతనికి చికాకనిపించింది. బూటీపై గౌరవంతో మాత్రమే అయిష్టంగా శాస్త్రి మసీదు చేరి ముంగిట నుండే బాబాకు పుష్పాంజలి సమర్పించాడు. కానీ అతనికి బాబా కనిపించలేదు. ఆ స్థానంలో తన గురువు ఘోలప్ స్వామి కాషాయధారి అయి కూర్చుని ఉన్నారు. పట్టలేని సంతోషంతో శాస్త్రి మసీదు ప్రవేశించి తన గురువు పాదాలకు ప్రణమిల్లాడు. భక్తులందరూ హారతి పాడుతూ ఉంటే శాస్త్రి తన్మయత్వంతో తన గురునామం ఉచ్చరిస్తున్నాడు. కొంతసేపటికి అదే స్థానంలో సాయి కనిపించి దక్షిణ కోరారు. కులగర్వం, విద్యాగర్వం నశించి ఆనంద భాష్పాలు రాలుస్తూ దక్షిణ సమర్పించాడు శాస్త్రి. అతని అనుభవం విన్నాక గాని నాటి ఉదయం కాషాయం ధరిస్తామన్న బాబా మాటలకు అర్థం భక్తులకు బోధపడలేదు. సాయి ఘోలప్ స్వామి వేరు కాదు. కాకా మహారాజ్ ఒకనాడు షిరిడీ వచ్చిన డాక్టర్ పండిట్ను భక్తుడైన దాదా కేల్కర్ ఇంటికి వెళ్ళమని చెప్పి దారి కూడా చెప్పారు శ్రీ సాయి. తర్వాత కొంతసేపటికి డాక్టర్తో కలిసి మసీదు చేరి బాబాను పూజించాడు కేల్కర్. అప్పుడు పండిట్ పళ్ళెంలోని చందనం తీసుకుని బాబా నొసటను పెట్టాడు. ఎవరిని అలా చేయనీయని బాబా ఆనాడు ఊరుకుంటే కారణమడిగాడు కేల్కర్. అతనికి ధోపేశ్వర్లో కాకా మహారాజ్ అనే బ్రాహ్మణ గురువు ఉన్నారు. నాలో వారిని దర్శించి అతనలా చేశాడు, నేను ఎలా కాదనగలను అన్నారు బాబా. అది అంటే తన గురువుని అందరిలోనూ దర్శించుకోగలగాలి. అది అప్పుడు మనకి నిజమైన భక్తి, నిజమైనటువంటి శ్రద్ధ కూడా
అలవరుతుంది కదమ్మా! ఆ సాధువెవరు? సగుణమేరు నాయక్ అనే యువకుడు నర్సోబావాడి అనే క్షేత్రం దర్శించి శ్రీ వాసుదేవానంద సరస్వతి అను మహనీయుని చూచాడు. అతడిని చూస్తూనే ఆ యతి, నీ ఒక మహనీయుని దర్బారుకు చెందిన వాడివి, నీకంతకంటే ఏం కావాలి అన్నారు. అతడికి ఆ మాటలర్థం కాలేదు. తరువాత అతను కాలేజీలో చదువుకుంటూ ఉండగా నాస్తిక ప్రభావానికి గురి అయినాడు. అతని సందేహాలు తీర్చలేక అతని తండ్రి బాబాను దర్శించమని చెప్పాడు. అతను 1912లో షిరిడీ వెళ్ళాడు. అతనిని చూస్తూనే అతని మాతృభాష అయిన కన్నడంలో, దేవుడు లేడంటావేమిటి? నిశ్చయంగా ఉన్నాడు అంటూ అతని కళ్ళలోకి చూచారు శ్రీ సాయి. ఒక్క వాక్యంతో, చూపుతో సంశయాలన్నీ తీరిపోయాయి. అది. తర్వాత అతను మసీదుకు వెళ్ళి బాబా యొక్క దివ్య వర్చస్సుకు తన్మయుడై కన్నార్పక చూస్తూ కూర్చున్నాడు. శ్రీ సాయి నవ్వి, ఏమిటి పిచ్చివాడిలా అలా చూస్తావు? నీవు బాల్యంలో పశువులను మేపుతుండగా వచ్చాను కదా, మర్చిపోయావా? మన తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు, మనం ఇక్కడే ఉండాలి అన్నారు. సగుణ్ ఇల్లు చేరి తన తల్లితో సాయి చెప్పినది విన్నవించాడు. ఆమె, నీ 9వ ఏట నీవు పొలంలో పశువులను మేపుతూ ఉండగా ఒక సాధువు కనిపించి నిన్ను పిలిచారు. నీవు నాతో చెబితే నేను కూడా వారికి భిక్ష ఇచ్చాను. అప్పుడు ఆయన నీతో, నీవు నా చెంతకు ఎప్పుడు వస్తావు అని ఆశీర్వదించి వెళ్ళిపోయారు అన్నది. అంటే ఆ సాధువు తమ రూపమేనని సాయి తెలిపారు. అప్పుడు గాని శ్రీ వాసుదేవానందులు చెప్పిన మాటలకు అర్థం సగుణ్కు తెలియలేదు. తరువాత అతను జీవితాంతం షిరిడీలో ఉండిపోయాడు. శ్రీ గోపాల్ దాస్. నాసిక్లో గోపాల్ దాస్ మహారాజ్ అనే సిద్ధపురుషుడు ఉండేవారు. వారి భక్తులు డాక్టర్ గణే బాబాను కూడా పూజించేవాడు. ఒకరోజు అతని మామగారు షిరిడీ వెళుతూ ఉంటే నాసిక్లో గోపాలదాస్ గారికి తన దక్షిణగా ₹5 అందచేయమని ఇచ్చాడు. నాటి సాయంత్రం రామాలయంలో సాధు సంతర్పణకని గోపాల్ దాస్ స్వయంగా వంట చేస్తున్నారు. ఎందరో భక్తులు అక్కడకు చేరారు. దక్షిణ అందజేయడం ఎలా అని గుణే మామగారు ఆలోచిస్తూ ఉంటే స్వామి అతనిని పిలిచి 1, 2, 3, 4, 5 అంటూ లెక్కించి దక్షిణ అడిగి తీసుకున్నారు. తరువాత ప్రసాదమిచ్చి పరిగెత్తు, లేకుంటే బండి అందదు అని నవ్వుతూ వీడ్కోలు చెప్పారు. అతను షిరిడీ చేరగానే బాబా నవ్వుతూ ఆ సంఘటన తనకే జరిగినట్లు చెప్పారు. శ్రీ సాయి గోపాలదాస్ స్వామి వేరుకారు. హుమాయూన్ చక్రవర్తి. మహనీయుల మాటలు కొన్ని నిగూఢంగా ఉంటాయి. శ్రీకృష్ణుడు తన జననానికి ఎన్నో యుగాల ముందున్న వివస్వంతునికి యోగ విద్య ఉపదేశించాను అన్నారు. యూదు జాతికి చెందిన ఆదిపురుషుడైన అబ్రహాంకు పూర్వమే తాను ఉన్నట్లుగా క్రీస్తు చెప్పారు. అలానే బాబా కూడా ఒకసారి అన్నారు, చాలా కాలం క్రిందట పైఠాన్లో నేనొక సద్బ్రాహ్మణునితో ఉన్నాను. నాకు అతనే భిక్ష ఇచ్చేవాడు. ఈ రోజుల్లో అలాంటి వారు అరుదు. ఇప్పుడందరూ స్వార్థపరులే. ఇప్పుడతను ఎక్కడున్నాడో అల్లాకే ఎరుక. నేనంతకు కొన్ని వేల సంవత్సరాల పూర్వం కూడా ఉన్నాననుకో. నేనప్పటికే వృద్ధుడిగా ప్రయాగలో చుట్ట కాలుస్తూ ఉండేవాడిని. అక్కడ వీణ చిరతలు ధరించి భజన చేస్తుండే బ్రాహ్మణుడు నా వద్దకు వచ్చి నమస్కరించి, ముకుంద్ బ్రహ్మచారి చేస్తున్న తపస్సు త్వరలో పూర్తవుతుంది, ఓర్మి వహించమని మీరు అతనితో చెప్పండి. నిజంగా ఇది భగవదాజ్ఞ. నేనొక వ్రతమాచరిస్తున్నాను కనుక ఈ పని మీరే చేయాలి అన్నారు. నేను ముకుంద్ నివసించే మఠానికి వెళ్ళాను. అది నీమ్గావ్ గ్రామమంత పెద్దది. ముకుందు అతని శిష్యులు నేను ముస్లింనని తలచి, మేమిక్కడ అనుష్ఠానం చేసుకుంటున్నాం. నీ రాక వలన ఈ మఠం అపవిత్రమైంది. మేమంతా ఆత్మాహుతి చేసుకుంటాం. ఆ పాపం మీకు సంక్రమిస్తుంది అన్నారు. నేను అల్లా మాలిక్ అని చెప్పి, నేను చెప్పవలసిన మాట మనస్సుతోనే చెప్పి బయటకు వెళ్ళాను. అది. బజారులో ఒక యువరాజు, అతని భార్య, కొద్దిమంది సేవకులు కనిపించారు. ఆ యువతికి త్రాగే నీరు కావాలని భర్త అందరినీ అడుగుతున్నాడు.
నా కమండలంలో నీరిచ్చాను. అవి త్రాగి ఆమె నా పాదాలపై పడింది. ఆమెను ఆశీర్వదించాను. వెంటనే యువరాజు మ్రోకరిల్లి, నా గతి ఏమిటి? నాకు దిక్కు ఎవరు? అన్నాడు. నేను, అమర్కోట వెళ్ళండి. అక్కడ మీకు కొడుకు పుడతాడు. అతడు ఈ దేశానికి రాజవుతాడు. నీకేమీ భయం లేదు అని ఆశీర్వదించాను. వాళ్ళు అలాగే వెళ్ళారు. వారికి పుట్టిన బిడ్డడి పేరు జలాలుద్దీన్ మహ్మద్. అతనే తరువాత అక్బర్ చక్రవర్తిగా కీర్తికెక్కాడు. అంతా భగవంతుని కృప. ఇప్పుడు వినండమ్మా. ఈ ఈ కథలో ఎన్ని అంశాలు మనకి తెలుస్తాయో ఇప్పుడు ఏకాగ్రంగా విందాం. ఈ వృత్తాంతం వజ్రాల గని లాంటిది. అందులో ఎన్నో నిగూఢమైన సత్యాలు, చరిత్ర కూడా దాగియున్నాయి. ముకుంద్ బ్రహ్మచారి వంటి ఆచార పరాయణులైన తపస్వులు, శిష్యులు, వారి మఠాలు దేశంలో ఎన్నైనా ఉండవచ్చుగాక. వ్యక్తిగతమైన వారి తపస్సులతో భగవంతుడు కూడా సంప్రీతుడై ఉండవచ్చుగాక. కానీ ఒక వంక బ్రహ్మజ్ఞానుల విషయంలో కులము, మతము, వారి పుట్టుపూర్వోత్తరాలు, బాహ్యమైన వారి వేషభాషలు పట్టించుకొనక వారిని పూజించి వారి హితవాక్కులకు విధేయులమై ఉండాలని సర్వశాస్త్రాలు చెబుతున్నా మతమౌఢ్యంతో ప్రజలు మహాత్ములను నిరసించటం ఈ దేశానికే అరిష్టం. ఒక వంక ముకుందు యొక్క ఈ వైఖరి చెబుతూనే సాయి మరి ఒక వంక తాము చుట్ట కాలుస్తున్నా కూడా ఒక సద్బ్రాహ్మణుడు భగవదాజ్ఞను పొందినవాడు కూడా తమకు నమస్కరించారని చెప్పారు. అది ఈ పరమసత్యానికి చరిత్రలో లెక్కలేనన్ని తార్కాణాలు ఉన్నాయి. మతద్వేషంతో సాటి మనిషి అయిన రాజకుమార్తెకు త్రాగడానికి నీరు కూడా నిరాకరించడం దైవ నిర్ణీతమైన ధర్మానికే కళంకం. మానవులు ఏ దేశస్థులు, మతస్థులు అన్న ప్రమేయం లేకుండా సాటి మానవుల పట్ల, మహాత్ముల పట్ల ప్రేమతో ధర్మబద్ధంగా నడుచుకుంటే దైవ కృప లభిస్తుంది. లేకుంటే దేశానికి పతనము, పరాధీనము తప్పదని సూచించారు శ్రీ సాయి. మహాత్ములకు మధ్య బాహ్యాచారాలకు, మత భేదాలకు అతీతమైనటువంటి ప్రేమానుబంధాలు ఉంటాయి. అది కనుకనే సాయికి ఆ సద్బ్రాహ్మణుడు నమస్కరించాడు. అంతకుముందు పైఠానులో ఒక సద్బ్రాహ్మణుడు సాయిని తన ఇంట ఉంచుకుని నిత్యము ఆయనకు భిక్షనిచ్చేవారట. పూర్వపు దత్తావతారాలు కూడా వారి రూపాలే. సింధియాకు అందరూ కుమార్తెలే. అతను 1913లో గాణగాపూర్ దర్శించి తనకు కొడుకు జన్మిస్తే దర్శనానికి వస్తానని మ్రొక్కుకున్నాడు. అది నెరవేరాక అతను మ్రొక్కు తీర్చలేదు. 1914లో షిరిడీ దర్శించినాడు. అతడిని చూస్తూనే శ్రీ సాయి ఉగ్రులై, ఒక్క కొడుకు పుట్టాడని నీకింత గర్వమా? అంతటి అదృష్టం నీ రాతలో లేదు. నా శరీరం చీల్చి నీకొకడిని ప్రసాదించాను అన్నారు. 15వ శతాబ్దానికి చెందిన శ్రీ నరసింహ సరస్వతియే నేటి సాయిబాబా అని సింధియా గుర్తించినాడు. బాబా ఒకరోజు ఒక కథ చెప్పారు. ఒకరోజు కొందరు ముస్లింలు వారితో విందారగించమని పట్టుబట్టారు. బ్రాహ్మణుడనైన నాకు మాంసాహారం నిషిద్ధమని ఎంత చెప్పినా వారు వినలేదు. అప్పుడు నేను వంటకాలపై గుడ్డ కప్పి భగవంతుని ప్రార్థించాను. గుడ్డ తీసేసరికి ఆ మాంసం పెద్ద గులాబీ పూలుగా మారింది. ఆ ముస్లింలు ఆశ్చర్యపడి క్షమాపణ వేడుకున్నారు. ఈ లీల 3వ దత్తావతారమైన శ్రీ మాణిక్య ప్రభువుల చరిత్రలో జరిగింది. శ్రీ సాయి మాణిక్య ప్రభు ఒక్కరే అన్నమాట. శ్రీ సాయి పూర్ణ దత్తావతారం కనుక దత్తాత్రేయుడు త్రిమూర్త్యాత్మకుడు, పరబ్రహ్మ స్వరూపి. సృష్టియాదిలో సృష్టి స్థితిలయాలకు కారణమైన త్రిగుణాలే త్రిమూర్తులు. ఆయన ఎప్పుడూ గురుస్వరూపి అయి మునిజన వంధ్యుడై అన్ని మతాల వారిని వారి ధర్మాన్ని, పాత్రతను అనుసరించి అనుగ్రహిస్తూ వచ్చారు. అందుకే పై వృత్తాంతంలో తాము ముకుంద బ్రహ్మచారిని అనుగ్రహించబోయారు, కానీ అతను నిరసించాడు. తత్ఫలితంగా ముకుందుకు జన్మాంతరంలో వ్యక్తిగతమైన ఉన్నతి కలిగిన
సార్వజనీనమైన అతని సంకల్పం నెరవేరలేదని తరువాత వృత్తాంతం తెలుపుతుంది. ఈ వృత్తాంతం గురించి మళ్ళీ మనకి గ్రంథం చివరిలో కూడా వస్తుందమ్మా. అక్బర్ వృత్తాంతం గురించి అది. భక్తులకు తామే దత్తస్వామి, దత్తావతారములైన నృసింహ సరస్వతి, మాణిక్య ప్రభు, అక్కల్కోట స్వామి అని అనుభవాలిచ్చారు శ్రీ సాయి. అందుకే వారి చరిత్ర పారాయణ ఎంతో ఆవశ్యకమని ఆయన సూచించినారు. అయితే సనాతన ధర్మమూర్తి అయిన దత్తస్వామి ఈ సాయి అవతారంలో ఫకీరుగా దర్శనమిచ్చారు. ఏకనాథునికి వారి గురువైన జనార్దన స్వామికి కూడా ఆయన దర్శనమిచ్చారు. మనం ఏకనాథ్ మహారాజ్ చరిత్ర చదువుకున్నాం కదా, అక్కడ ఎంతో వివరంగా ఉంటుంది ఈ అధ్యాయం. అందుకే దత్తాత్రేయుడు కేవలం దేవతలలో ఒక్కరు మాత్రమే కాదు, అన్ని మతాలలోనూ మహనీయులుగా మానవాళికి ఎప్పుడూ లభ్యమయ్యే సద్గురుతత్వమే దత్తస్వామి. అందుకే అట్టివారి చరిత్రలన్నీ ఒకే రీతిగా ఉంటాయి. హిందూ ధర్మంలో దత్తస్వామి, బౌద్ధంలో పద్మసంభవుడు, ఇస్లాంలో ఖిజిర్ మరియు మెహబూబ్ సుభానీలుగా ఆ తత్వమే ప్రకటమైంది. ఈ మెహబూబ్ సుభానీగా మనకి మాణిక్య ప్రభు చరిత్రలో బాగా తెలుస్తుంది కదా. వారు వచ్చి దర్శనం చేసుకుంటే, వారి భక్తులు సుభానీ భక్తులు వచ్చి మాణిక్ మహారాజుని దర్శనం చేసుకుంటే, ఆ మెహబూబ్ సుభానీ లాగానే ఈ మాణిక్య ప్రభువు వారికి కనపడతారు. వీరందరూ సంకుచిత మతోన్మాదాన్ని నిరసించి సామరస్యాన్నే బోధించినారు. ఫిబ్రవరి 1918లో బాపూజీ శాస్త్రి అను భక్తుడు గంగాజలంతో సాయికి పాదాలు కడిగి పూజించి శివాజీ గురువైన సమర్థ రామదాస స్వామి పుణ్యతిథి అయిన దాసనవమికి సజ్జన్గఢ్ వెళ్ళడానికి అనుమతి కోరాడు. సాయి నవ్వి, నేనే అక్కడ ఇక్కడ ఉన్నాను అని ఆశీర్వదించి పంపారు. బాపూజీ సజ్జన్గఢ్ వెళ్ళాడు. అక్కడ దాసనవమి నాడు తెల్లవారుజామున 5 గంటలకు బాబా భౌతికంగా దర్శనమిచ్చారు. సాయియే సమర్థ రామదాస స్వామి కూడా. సద్గురు భక్తుడు సర్వాన్ని తన గురువులోనే చూచుకోవాలి. అది సాయిబాబా ఒకప్పుడు అహ్మదాబాద్ నుండి వచ్చిన ఒక ముస్లింకు మహమ్మదుల వారి ఖలీఫా హజరత్ అలీగా దర్శనమిచ్చారు. ఇటువంటి లీలలు సాయిబాబా తన పూర్వజన్మలలోనే పరిపూర్ణమైన దివ్య పురుషుడని నిరూపిస్తాయి. ఆయన ఈ జన్మలో గోపాలరావు దేశ్ముఖ్ ఉరఫ్ వెంకూసా కృప వలన పూర్ణుడైనట్లు తెలిపే కథ వాస్తవం కాజాలదు. చిత్రమేమంటే ముకుంద్ బ్రహ్మచారి గూర్చి సాయి చెప్పిన కథకు చారిత్రకమైన ఆధారం ఉన్నది. నాటి మొఘల్ చరిత్రకారుడు బిల్లీ గ్రామీ ఈ విషయం ఇలా వ్రాశాడు. ముకుంద్ అనే బ్రహ్మచారి మరుజన్మలో ముస్లిం రాజ్యాన్ని మన దేశంలో అంతమొందించాలన్న సంకల్పంతో ఘోర తపస్సు చేశాడుట. అతడే మరుజన్మలో అక్బర్ చక్రవర్తిగా జన్మించి తన పూర్వ సంస్కారాన్ని అనుసరించి కొందరు స్త్రీలను వివాహమాడి తిలకధారణ మొదలైన కొన్ని హిందూ ఆచార సాంప్రదాయాలను ఆదరించాడని నాటి ప్రజలు అనుకునేవారుట. కనుకనే శ్రీ సాయి మహాసమాధి తర్వాత కూడా ప్రకటమైన మహనీయుల రూపాలలో కూడా విజయం చేయనున్న దత్తాత్రేయ తత్వమే. బాబా మహాసమాధి చెందినప్పుడు హోర్దా నివాసి అయిన సదాశివ్ ఎంతగానో కుమిలిపోయాడు. ఒక రాత్రి బాబా అతనికి స్వప్న దర్శనమిచ్చి, ఇప్పుడు సాయి ఖేడాలో ఉన్నాను, వచ్చి దర్శించుకో, శోకించకు అన్నారు. ఆ కాలంలో ఆ ఊరిలో శ్రీ ధునీవాలా దాదా అనే మహాత్ములు ఉన్నారు. వారి దర్శనానికి వెళ్ళాడు సదాశివ్. కానీ వారి స్థానంలో కొద్ది నిమిషాలు సాయిబాబా దర్శనమిచ్చారు. వారిద్దరూ వేరు కాదు. విదేశం నుండి రమణ భక్తుడైన డోంగ్రే కుటుంబం మద్రాసు రాగానే కొందరు సాయి భక్తులు వారిని విరాళం కోరారు. మేము రమణ భక్తులం అన్నారు శ్రీమతి డోంగ్రే. షిరిడీ వెళితే రమణ మహర్షి శ్రీ సాయిబాబా వేరు కాదని మీకే తెలుస్తుంది అన్నారు సాయి భక్తులు. కొంతకాలానికి బొంబాయి నుండి శ్రీమతి డోంగ్రే, ఆమె స్నేహితురాలు శ్రీమతి భాట్కల్
షిరిడీ వెళ్ళారు. అక్కడ గురుస్థానంలోని సాయి పటంలో వారిద్దరికీ రమణ మహర్షి దర్శనమైంది. వారు ఎంతో తృప్తిపడి అక్కడే సాయిబాబా జీవిత చరిత్ర ఒక వారం రోజులు, ఒక వారం పారాయణ చేశారు. ఇది సప్తమోధ్యాయం సంపూర్ణం. ఏతత్ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః. శ్రీమాత్రే నమః. జై జై సాయి మాస్టర్.